హే గాయస్, ప్రీవియస్ వీడియోలో చూసారు కదా మా చెరువు. సో ఇప్పుడు అయితే మా కొబ్బరి తోట చూద్దాం పదండి. కనిపిస్తుంది కదా, ఇదంతా మా కొబ్బరి తోట అండి. అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఎదరకుంటుంది చాలా. అండ్ చెరువు పక్కన కూడా ఉంటుంది. అండ్ వ్యూ అయితే అద్దరిపోతుంది చూడడానికి. వాళ్ళంతా చూసుకుంటున్నారు. కొబ్బరి చెట్లన్నీ కొన్ని పాడైపోయినాయి, మళ్ళీ దాన్ని ఏదో చేయించాలని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అండ్ మేమైతే ఫుల్ ఫొటోస్ దిగిపోయాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ అలా చెట్ల పక్కన నుంచి ఎన్ని ఫొటోస్ దిగాము. అక్కడే ఉండి చూసుకునేటట్టయితే ఒకలా ఉండేది. ఇప్పుడు జాబ్స్ వల్ల కుదరట్లేదు కదా, మేము ఎక్కడో ఉంటాం. ఇవేమో చూసుకునే వాళ్ళు ఎవరు లేక కొంచెం పాడైపోయినాయి. సో అదే మాట్లాడుకుంటున్నాం. తోట పక్కనే కొంతమంది ఇళ్ళు అయితే ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇలా గోంగూర, సపోటా చెట్లు, ఇంకా వంకాయ చెట్లు, ఇంకా అన్ని చాలా చెట్లు అయితే పెంచుకుంటున్నారు. ఆర్గానిక్ గా పెంచుకొని తింటే మనకు కూడా హెల్తీగా ఉంటాం కదండి. ఈ చెట్టు నల్లమల్లేరు చెట్టు అంటండి. నాకేంటో కూడా తెలియదు, మా వదిన గారు చెప్పారు. సీతాఫలం అయితే చూస్తాం కదా, రామఫలం కూడా చూసే ఉంటారు. అండ్ ఇదైతే లక్ష్మణ ఫలం అంటండి. నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం. ఇంకా మేము రిటర్న్ వెళ్తుంటే ఒక గోడంతా కూడా ఒక పెద్ద చెట్టు ఉందండి. ఇది చూస్తుంటే అయితే టచ్ మీ నాట్ లా ఉంది, బట్ నాకు ఇదేంటో కూడా తెలీదు. అండ్ ఇదేదో చెట్టు ఉందండి, సమ్ క్రాటన్స్ లా ఉంది. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి. అండ్ పింక్ కలర్ లో ఎంత బాగున్నాయో. ఇంకా తీసి వెంటనే నేను పెట్టేసుకున్నాను. బాగా నడిచేసరికి ఎండలో ఇంకా ఫుల్ దాహం అనిపించింది. వెంటనే గోలీ సోడా తాగేసాం. ఆ అత్తగారింట్లో లాస్ట్ డే ఎలా గడిచిందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.